హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి. చాలా తక్కువ టైంలోనే తక్కువ మసాలాతో చేసుకోవచ్చు అండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ అనేది. మన రోజువారీ కర్రీలోని పర్ఫెక్ట్ కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకొని క్యాబేజీ పైన ఒక 3-4 లేయర్ల వరకు ఇలా క్యాబేజీ ఆకుని తీసుకోండి. మనకి ఎంతగా ఫ్రెష్గా కనిపిస్తుందో అంతవరకు కూడా పైన ఆకు తీసుకోండి. ఇప్పుడు అడుగు భాగాన్ని ఇది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని ఇలాగ 2 ముక్కలుగా కట్ చేసుకొని చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి. క్యాబేజ్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల క్యాబేజ్ అనేది త్వరగా వేగుతుంది మనం ఫ్రై చేసుకునేటప్పుడు. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాబేజీలో ఇలా దుంపలా ఉంటుంది కదండి, అది తీసేస్తున్నాను ఆ పార్ట్ అనేది. అది ఎందుకంటే ఎంతసేపు అయిపోయినా ఏగదు ఆ దుంప అనేది. ఈ విధంగా క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గోరువెచ్చని నీళ్ళతోనైనా మామూలుతో వాటర్తోనైనా ఒక 3-4 సార్లు అయితే వాష్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆకుకూరలు అన్నిటికీ పురుగు మందులు అనేవి ఇలా ఎక్కువగా కొడతారు కాబట్టి ఒక 4-5 సార్లు అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న ఆకుని గట్టిగా పిండుతూ చూపిస్తున్న జల్లెల్లోకి తీసుకోవాలండి. మనకి నీళ్ళంతా స్టెయిన్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న క్యాబేజీని ఇప్పుడు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలండి దంచిని వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని ఈ పోపును అనేది కొంచెం క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు పంట కింద పడితే బాగుంటాయి, పప్పులు బాగా వేగుతాయి. ఇలా కొంచెం వేగినాక ఇందులో మీడియం సైజ్ ఆనియన్ అండి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మన క్యాబేజీతో కూడా ఆనియన్ అనేది ఫ్రై అయిపోతుంది కాబట్టి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయినాక మనం క్లీన్ చేసుకుని ఉంచుకున్న క్యాబేజీని వేసుకోవాలండి. ఇప్పుడు క్యాబేజీ అనేది పోపులో బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఈ కర్రీ అనేది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆకు అనేది మాడిపోతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత ఈ విధంగా 40% క్యాబేజీ అని కుక్ అవుతుందండి. అందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇదిగోండి మరొక 10 నిమిషాలకి కూర ఈ విధంగా ఒక 60% అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు అనేది మీడియం ఫ్లేమ్లో ఈ కూర అనేది మగ్గించుకోవాలండి. ఈ విధంగా మనకి ఇదిగండి కుక్ అయిపోతుంది మరొక 15 నిమిషాలకి. ఇక్కడ నేను కారం వేసినప్పుడు వీడియో ఆన్ చేయలేదండి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి బాగుంటుందండి. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.